వచ్చిన ముఖ్యమంత్రి కూల్చింది ప్రజావేదిక. ఎవరికైనా ఉన్న భవనాలని ఇప్పుడు జయలలిత గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. జయలలిత గారికి కరుణానిధి పరిపాలించిన అసెంబ్లీలో ఆమెకు అవమానం జరిగితే ఆవిడ దాన్ని హాస్పిటల్ చేశారు. అది ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. నీకు నచ్చలేదు, దట్స్ ఫైన్, నువ్వు వేరే వాటికి యూజ్ చేయి. పోనీ నచ్చలేదు, వదిలే. కూల్చడం ఏంటి? డిస్ట్రక్షన్ పాలిటిక్స్. ఒక లీడర్కి ఉండకూడని క్వాలిటీ. సో నాకు భయం వేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన ఫ్లడ్స్ జరిగినాయి. అప్పుడు దుష్ప్రచారం జరిగింది. కరకట్ట పైన వాటర్ వచ్చేసినాయి, ఫ్లడ్స్ వచ్చేసినాయి, ఈయన ఇల్లు ఉండకూడదు, ఈయన అక్రమంగా కట్టుకున్నాను, చాలా ఒక డ్రామానే నడిచింది ఒక నెల పాటు. సో అవన్నీ చూసినప్పుడు నాకు భయం వేసింది. మన రాష్ట్రం ఇంత అన్సేఫ్ అంటే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ హౌస్ కి కూడా రక్షణ లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ మై స్టేట్ ఈస్ దేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం 2019లో. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే నాకు ధైర్యం ఉంది, భయం లేదు, నేను ఏ తప్పు చెయ్యలేదు, వాయిస్ ఉంది, నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు జనాలకి ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదు అని ఒక ధైర్యంతో ఒక స్టెప్ వేయడం జరిగింది.